రాష్ట్రంలో గిరిజనులపై జరుగుతున్న అమానుష దాడులు తీవ్రంగా ఖండించాల్సినవని ప్రకాశం జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షుడు పాతులవత్ రాములు నాయక్ అన్నారు. ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర స్థాయి గిరిజన లంబాడి చెంచు నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటినా కానీ గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఈరోజు గిరిజనులు వెనుకబడిన వర్గాలుగా ఇంకా వెనుకబడి ఉన్నాం కానీ ముందుకెళ్లే పరిస్థితి లేదు. భారతదేశంలో ఏర్పడిన తర్వాత 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో నేటికి కూడా గిరిజనులు కనీస సౌకర్యాలు నోచుకోలేని పరిస్థితిలో ఇంకా మేము బ్రతుకుతున్నామంటే సమాజం సిగ్గుతో తలవంచుకుంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2.5 సంవత్సరాలు ఏర్పడి అనేకమైన గిరిజనుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా నెల్లూరు జిల్లా కావలిలో ఒక గిరిజన మహిళ మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు అఘాయిత్యం చేసి ఆ మహిళను వివస్త్రం చేసి రకరకాలైనటువంటి బూతి మాటలతో దూషించడం ఏమైనా చర్య. ఇలాంటి చర్యలను ఖచ్చితంగా మా గిరిజన సంఘం వైఎస్ఆర్సీపీ గిరిజన సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు ఆపకపోతే ఈ రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు ఈ కూటమి ప్రభుత్వం ఎదుర్కొనవలసి ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రంలో మహిళలు బయట తిరగాలంటే భయపడే పరిస్థితి, గిరిజనులు స్వతంత్రంగా బయటకు వచ్చి తిరగాలంటే భయపడుతున్న పరిస్థితి, అనేకమైన కారణాలతో చాలా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు నేటి ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క పరిణామాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గిరిజనులపై జరుగుతున్న అఘాయిత్యాలు అన్యాయాలపై మేము ఈరోజు స్పందించాల్సి వచ్చింది. ఆ విధంగా కాకుండా ఇంకా ఈ మధ్యకాలంలో 2014 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వంలో సుగాలి ప్రీతి అనే మా గిరిజన మహిళకు అమ్మాయి సూసైడ్ రాసి చనిపోతే నేటికి కూడా ఆ యొక్క కేసును పట్టించుకునే పాపాన పోలేదు. 2019లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ మహిళకు వాళ్ళ తల్లికి న్యాయం చేసి 5 ఎకరాల పొలము, ఉద్యోగం, ఇంట్లో ఉద్యోగము, హౌసింగ్, అనేకమైనటువంటి స్కీములు ఏర్పాటు చేసి వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. అంతేకాకుండా సిబిఐకి ఆ కేసును ఇవ్వడం జరిగింది. తర్వాత 2024 ముందు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పి మొట్టమొదటి హామీ నాదని చెప్పి మోసం చేసి ప్రభుత్వం ఏర్పడ్డాక గాలికి వదిలేసి ఈరోజు సాక్ష్యాలు లేవు, దారుమానాయి అనే రీతిలో మాట్లాడుతుంటే ఒకసారి సిగ్గుతో తలదించుకోవాలి. ఎన్నాలి మోసాలు, ఎన్నాలి పాపాలు. ఖచ్చితంగా మీకు పాపం పడే రోజులు దగ్గరలోనుంది. 29లో మీకు ఖచ్చితంగా మా యొక్క గిరిజనులు తగిన బుద్ధి చెప్తారని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం. ఇలాంటి ఇంకా చెప్పుకోవాలంటే రకరకాలైనటువంటి దాడులు కూటమి ప్రభుత్వంలో గిరిజనులపై కక్ష సాధింపు ఎక్కువ అయిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువగా బాక్సైట్ తవ్వకాలు నిలిపేస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి ఏజెన్సీ ప్రాంతాల్లో విచ్చలవిడిగా బాక్సైట్ తవ్వకాలు ఆ యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతూ వాళ్ళను రకరకాలుగా హింసిస్తున్న పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం. ఈ మధ్యకాలం బనగానపల్లి, ఆలగడ్డ మొదలగు ప్రాంతాల్లో దాడులు ఎక్కువ చేస్తున్నారు. అలా కాకుండా ఇంకా రక్షణ వ్యవస్థలో పనిచేసేటువంటి పోలీస్ శాఖలో ఒక రాములు నాయక్ అనే కానిస్టేబుల్ సూసైడ్ చేసుకునే అధికారుల యొక్క ఒత్తిడితో ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న అఘాయిత్యాలతో సూసైడ్ చేసుకొని చనిపోతే ఆ కుటుంబానికి న్యాయం జరగలేని పరిస్థితి. ఇలా కాకుండా అభివృద్ధి విషయంలో చూసుకుంటే RFR పట్టాలు జగనన్న ప్రభుత్వం 3,25,000 ఎకరాలు 3 సంవత్సరాలే మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 3 సంవత్సరాలు సక్రమైన పరిపాలన జరిగింది. 2 సంవత్సరాల కరోనా తీసేస్తే 3 సంవత్సరాలు దాదాపుగా 3,25,000 ఎకరాలు పేదలకు RFR మా గిరిజనులకు పంపిణీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి తర్వాత మా గిరిజనులకు ఎక్కువగా న్యాయం చేసినటువంటి మహానుభావుడు మా జగనన్న మాత్రమే. కాబట్టి ఆయనకు మేము మా గిరిజనులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి మేము కోరుకుంటాం. ఈ నేటికి హౌసింగ్లు ఒక్క స్కీమ్ అంటే ఒక్క స్కీమ్ అనే మాట ఈరోజు లేదు. సంక్షేమ పథకాలు లేవు, అన్ని గాలికి వదిలేసిన పరిస్థితి.
ఇదే కాకుండా గిరిజన ప్రాంతాల మౌలిక వసతులు కనీసం తాగడానికి ఇక్కడ మంచినీళ్ళు లేని పరిస్థితులు చూసుకుంటే గూడాలు కానీ తండాలు కానీ ఈరోజు నీళ్లు లేక బోర్లు వేసుకోలేని పరిస్థితి. ఏదైనా బోర్లు వేసుకోవాలంటే అన్ని మా గ్రామాలన్నీ ఫారెస్ట్ దాంట్లో ఉన్నవి కాబట్టి పర్మిషన్ కావాలంటే RFR పర్మిషన్ కావాలా, ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ కావాలా. వాళ్ళు ఎల్లప్పుడూ మాకు ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఈరోజు ఫారెస్ట్ శాఖ మంత్రి కళ్యాణ్ గారు ఉన్నారు. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, కనీసం ఒక్కటంటే ఒక్కటి మా ఈ ప్రాంతంలో లేదా ఈ రాష్ట్రంలో ఒక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఒక్క పట్టాయని ఇచ్చావా, హౌసింగ్ పట్టాయని ఇచ్చావా, ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మేము కోరుకుంటాం. మా జగనన్న ప్రభుత్వంలో మా గిరిజనులకు ఆయనకు ఎలా అయితే ముఖ్యమంత్రికి అయితే ఏ అయితే హోదా ఉంటుందో అలాంటి హోదాను మా గిరిజనులకు డిప్యూటీ సీఎం చేసి ఈరోజు రాష్ట్రానికి రోల్ మోడల్గా నిలిచినటువంటి వ్యక్తి మా జగనన్న మాత్రమే. అదే కాకుండా ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ కమిషన్ చెప్పి ఈక్వల్గా ఉండేది, దాన్ని సపరేట్ చేసి మా యొక్క గిరిజన జాతికి గొప్ప మేలు చేసినటువంటి జగనన్న మేము ఎప్పుడూ వినపడుతుంటాం. అవి కాకుండా ఇంకా సపరేట్ పంచాయతీలు మేము ఎప్పుడో గిరిజన జాతి వైఎస్ఆర్ కుటుంబానికి రుణపడి ఉన్నది. ఎందుకంటే మేము కలగనటువంటి మా యొక్క సపరేట్ పంచాయతీలు మా ప్రాంతంలో మా హక్కు, మా తండాలో మా రాజ్యం అలాంటి నినాదంతో దాదాపుగా పోరాటం చేస్తున్న 50 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఏ రోజైనా మేము గిరిజనులు గుర్తుకు రాలేదు మీకు. కానీ ఈరోజు కేవలం 3 సంవత్సరాలు గట్టి పరిపాలన చేసినటువంటి ఒక్క నాయకుడు, దమ్మున్న నాయకుడు జగనన్న మా యొక్క సపరేట్ పంచాయతీలు చేసి మా హక్కును మాకు కల్పించినటువంటి వ్యక్తి. ఒకసారి వ్యత్యాసం చూడండి గిరిజనులారా, మా గిరిజనుల ప్రజలుగానే ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళకు మనకు వ్యత్యాసం ఎంత ఉన్నది అనేది ఒకసారి చూడాలి. మన గిరిజన జాతి మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత కక్ష కట్టిందో ఒకసారి మీరందరూ ఆలోచన చేసి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవాలని చెప్పి ఈ కార్యక్రమాలు, ఈ అఘాయిత్యాలు ఇంతటితో ఆపకుంటే భవిష్యత్తులో మా గిరిజన జాతి తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.